సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో యావత్ తెలంగాణ సమాజం అంతా హర్షం వ్యక్తం చేసింది. ఎందుకంటే అవినీతి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారంటే డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇటు పోలీస్ అధికారులు కానీ, అటు న్యాయ వ్యవస్థ కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు వాళ్ళ దగ్గరికి దరిచేరే అవకాశం ఉండదు, వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇది సమాజంలో తరతరాలుగా దశాబ్దాలుగా కొనసాగుతుంది. కాబట్టి అలాంటి అంటే డబ్బున్న రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ అక్రమంగా ఇష్టానుసారంగా నిబంధనలకు లోబడి కాకుండా ఇష్టారీతిగా వ్యవహరించి అటు చెరువులను కుంటలను ఆక్రమించి పర్యావరణాన్ని దెబ్బతీసి ఇష్టారీతిగా కబ్జాలు చేసి చెరువు కుంటల స్థలాలని కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కబ్జాలు చేయడంతో పాటు పర్యావరణాన్ని దెబ్బతీయడంతో పాటు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న క్రమంలో ఈ కేరళలోని వైనాడ్ రాష్ట్రంలో ఏదైతే విపత్కర పరిస్థితులు వరదలు వచ్చి అక్కడి వైనాడ్ ప్రజలు ఏ విధంగా అయితే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగిందో అలాంటి పరిస్థితులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉండకుండా భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు అద్భుతంగా జీవనం కొనసాగించాలంటే, భవిష్యత్ తరాలు హాయిగా బతకాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా రూపంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా రూపంలో నిర్ణయం తీసుకుని హైడ్రా తీరుతో ఎవరైతే అవినీతి అక్రమార్కులకు సంబంధించిన ప్రభుత్వ అధికారుల డబ్బు కకృతితో ఎవరైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెరువులను కుంటలను కబ్జా చేసి భారీ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఈ క్రమంలోనే ఏవైతే భారీగా అక్రమంగా నిర్మించిన భవనాలు ఏవైతున్నాయో వాటిని కూల్చివేసే క్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొందరు రాజకీయ నాయకులతో పాటు కొంతమంది వ్యక్తులు అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాత హీరో అయినటువంటి నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. ఎప్పుడైతే నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా అదేవిధంగా పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది హైడ్రా పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. కానీ ఎప్పుడైతే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన మల్ల తెల్లారి నుంచి అంటే ఒక్క రోజు వరకు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రశంసల వర్షం కురిపించినటువంటి తెలంగాణ సమాజం ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత మరుసటి రోజు ఏం తెలిసిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం తెలిసింది. ఏంటి అంటే చెరువులను కుంటలను కబ్జాలు చేసుకుని ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే చెరువులను కుంటలను ఆక్రమించుకుని ఆసుపత్రులను, కళాశాలను, పాఠశాలను నిర్మించడం జరిగిందంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ నిర్మించిన క్రమంలో వాటి జోలికి వస్తే అక్బరుద్దీన్ ఓవైసీ ఒకటే మాట్లాడిండు, వాటి జోలికి వస్తే మా కళాశాలలు, మా కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ జోలికి వస్తే మా స్కూల్ విద్యార్థులు, మా కాలేజ్ విద్యార్థులు చూసుకుంటారు, మేము రావాల్సిన అవసరం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు. దెబ్బకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, అక్బరుద్దీన్ వద్దకు పోతే పంచాయతీ అవుతుంది, నా పదవి ఊసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముస్లింల ఓటు మా కాంగ్రెస్ వాళ్ళకి కావాలి, మా కాంగ్రెస్ పార్టీ కావాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఇంకా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్ల ఎంపిక ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల చైర్మన్ల ఎంపిక ఉంది. కాబట్టి ముస్లింల ఓటు మాకు వేయరు, మాకు గంపకూత ఓట్లు అవి, మళ్ళీ వాళ్ళని కొంచెం నాంచుడు దూరంతో వ్యవహరించాలి, వాళ్ళని కొంచెం ఉబ్బియాలి. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్తే బాగుండదు నాయన, నా ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు వస్తుందని చెప్పి ఏం చెప్పిండు, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీ, స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూల్చడానికి నాకు దమ్ము లేదు పరోక్షంగా. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఆ కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఆ కాలేజెస్ను, స్కూల్స్ని ఇప్పుడు కూల్చేస్తే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని కబుర్లు చెప్పి మరి ఇల్లు నిర్మించుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన కనీసం ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, ఫ్రిడ్జ్లు కానీ, లేదంటే కూలర్లు కానీ, బట్టలు కానీ, అందులో బీరువాళ్ళు కానీ తొలగించకుండా అవి తీసుకుపోయే సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇండ్లు కూల్చొస్తున్నాయి ఈ రేవంత్ రెడ్డికి. ఇక్కడ మాత్రం ప్రజల ఇబ్బందులు కనిపిస్తలేదు హైడ్రా పేరుతో. కానీ ఓవైసీ దగ్గరకు వచ్చే వరకే చుచ్చుబడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఏం చేస్తున్నారంటే, ఓవైసీ హాస్పిటల్ దగ్గరికి పోద్దురా నాయన, ఆ ఓవైసీ స్కూల్ దగ్గరికి పోద్దురా నాయన,
ఆ ఓవైసీ కాలేజీ దగ్గరికి పోదురు ఆయన దిమాగ్ ఖరాబ్. ఇంకా రాష్ట్రంలో ఉన్న ముస్లింలను మొత్తం లేపుతాడు. ఇంకా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది. మన సర్పంచ్ మన కాంగ్రెస్ వాడు ఒక్కడికి గెలవాడు, మన వార్డు మెంబర్ ఒక్కడికి గెలవాడు, మున్సిపల్ చైర్మన్ ఒక్కడికి గెలవాడు, ఇక జడ్పీ చైర్మన్ మనోడు కానే కర్రనైనా ఇక మనం అధికారంలో ఉన్నాం, మన ఇజ్జత్ పోతుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోవద్దు. దగ్గరికి పోవద్దంటే ప్రజలు మళ్ళీ అసహించుకుంటారు. నిన్న మన వరకు ఏం చేసినావు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు అంటే సిగ్గు పోతుందని చెప్పిండు. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అన్యాయం జరగొద్దు, విద్యా సంవత్సరం నాశనం అవుతుందని చెప్పి ఒకే ఒక్క కుంటి సాగు చెప్పి ఈ రోజు ఓవైసీ బ్రదర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు చుచ్చు పడుతుంది, ఈ హైడ్రా అధికారులకు చుచ్చు పడుతుంది. అయితే ఈ హైడ్రాకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఏదైతే వరంగల్ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేసిందంటే ఈ వరంగల్లో ఏవైతే చెరువులు కుంటల్లో ఆక్రమించుకున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే గుర్తించి వాటిని కూల్చివేయాలని చెప్పడం జరిగింది దమ్మున్నోడు పొంగులేటి. ఇక కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంటే ఏమైంది, ఇక్కడ ముస్లింస్ వారు ఎవ్వరు లేరు ఎక్కువ శాతం, ఎందుకంటే ఓవైసీ లేడు కదా. ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు, ఎందుకంటే కల్వకుర్తిలో ఉన్నది చాలా మంది వాళ్ళే ఉన్నారు. కబ్జా 99 సర్వేలో వాళ్ళే కబ్జా చేసిర్రు, ఇల్లు కూడా నిర్మించుకున్నారు. కానీ ఇక్కడ ఎవ్వడికి దమ్ము లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళకి అసలే దమ్ము లేదు అవినీతి అక్రమాల పైన పోరాటం చేసేందుకు. వాళ్ళకు వంత పాడుతారు దొంగలందరూ కలిసి పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇలాంటి అవినీతి అక్రమాల దగ్గరికి పోవద్దు, ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి నువ్వు అవినీతి అక్రమాలు చేసినావు నువ్వు దాని దగ్గర అంటే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నా అంటే మా ఓట్లు పోతుందనే భయం. ఓట్లు పోవద్దు, వీళ్ళకే గెలవాలి అంటే వీళ్ళకి సీట్లు కావాలి తప్ప ప్రజల సంక్షేమం కానీ భవిష్యత్తు కానీ పర్యావరణ పరిరక్షణ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సంక్షేమం వీళ్ళకి అవసరం లేదు. ఓట్లు కావాలి, సీట్లు కావాలి. అయితే వరంగల్కి సంబంధించి కబ్జాలపై అధికారుల దూకుడు, వరంగల్ సర్కార్ జాగాల్లో కట్టడాలపై సర్వే, ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు. 2-3 రోజులుగా అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం జరిగింది వరంగల్లో. మంత్రి పొంగులేటి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న క్రమంలో మరి మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ మంత్రి ఏడుకోండో తెలియదు. నాగర్కర్నూలులో కానీ కల్వకుర్తిలో కానీ మహబూబ్నగర్లో కానీ అనేక అవినీతి అక్రమాలు ఉన్నాయి. కొల్లాపూర్లో కానీ అచ్చంపేటలో కానీ చెరువులు కుంటలు కబ్జాలు మొత్తం కబ్జా చేశారు. కల్వకుర్తిలో అయితే టీఎన్జిఓ కాలనీకి సంబంధించిన ఇంటర్నల్ సర్వేలో కబ్జాలకు గురైనాయి ఎర్రకుంట చెరువు. కానీ దీన్ని ఎవ్వడు పట్టించుకోడు, దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కాటన్ మిల్ ఎన్నికలు ఉన్నాయి. కాటన్ మిల్ ఎన్నికల్లో వీళ్ళే గెలవాలంట, మున్సిపాలిటీ ఎన్నికల్లో వీళ్ళే గెలవాలంట. కానీ ప్రభుత్వానికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన ఈ కల్వకుర్తి ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన సంక్షేమం కోసం మాత్రం ఈ దొంగలు పనిచేయరు. వీళ్ళకి కావాల్సింది ఏంటి, అక్కడ కాటన్ మిల్ చైర్మన్ పదవి వీళ్ళకి కావాలి, కల్వకుర్తి చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ పెట్టడం వీళ్ళకే కావాలి. కౌన్సిలర్గా గెలవడం కూడా ఈరోజు చైర్మన్ ఆశపడుతున్నారంటే అత్యాశ ఇది. కాబట్టి ఈ ప్రజల కోసం పనిచేసే నాయకులని కొన్ని రోజుల పాటు వీళ్ళకి పదవులు వచ్చినా, ఎందుకంటే ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వీళ్ళకైనా వ్యతిరేకత ఉన్న క్రమంలో కొన్నిసార్లు వీళ్ళు గెలవచ్చు గతంలో, కానీ భవిష్యత్తులో ఈ నాయకులు గెలిచే అవకాశం లేదు కల్వకుర్తిలో. ఎందుకంటే బస్టాండ్ సమీపంలో కొంతమంది వ్యాపారం చేసే వ్యక్తులు బస్టాండ్ ముందర, పోస్ట్ ఆఫీస్ ముందర కానీ రోడ్డును మొత్తం ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న ఈ పార్టీలకు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు. ఎందుకంటే ఆడ మాట్లాడితే ఓట్లు పోతాయి, కానీ ఒక 10 కుటుంబాల కోసం వేలాది మంది లక్షలాది మంది కల్వకుర్తికి వచ్చే ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాలి. కల్వకుర్తిలో ప్రతి ఆదివారం సంత ఉంటే ఆ సంత నుంచి వెళ్ళాలంటేనే ఇబ్బంది. బస్టాండ్లోకి ఎవరైనా మహిళలు, కళాశాలకు సంబంధించిన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఆ సందుల నుంచి వెళ్ళాలంటే, ఆ పూల షాపుల మధ్య నుంచి వెళ్ళాలంటే ఆ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే సందేమో తక్కువ, ఇరికి సందు వాళ్ళపైన మళ్ళీ కామెంట్లు చేయడం, దుకాణదారులు మహిళల పైన విద్యార్థుల పైన వాళ్ళకి ఇబ్బందులు తలెత్తడం. కానీ వీళ్ళ దగ్గరికి మాత్రం ఈ దొంగలు రాజకీయ నాయకులు, ఎందుకంటే వాళ్ళకు ఓట్లు కావాలి. ఒక్కొక్క ఇంట్లో 20-30 ఓట్లు ఉంటాయి, ఓట్లు కావాలి. అదేవిధంగా 99 సర్వేలో కూడా ఇదే జరుగుతుంది. కోట్లాది రూపాయల, లక్షలాది రూపాయల విలువైనటువంటి చెరువులకు సంబంధించిన భూమిని ఈరోజు కబ్జాలు చేస్తున్నా ఈ దొంగలు ఎవడు కూడా మాట్లాడాడు. అన్ని పార్టీలకు సంబంధించిన అనుచరులే అక్కడ ఆక్రమణ చేస్తున్నారు. నువ్వు కొన్ని వంచుకో, నేను కొన్ని వంచుకో, ఇద్దరం పంచుకుందాం. నువ్వు నీ అక్రమాలకు సంబంధించి నేను మాట్లాడను, నా అక్రమాలకు సంబంధించి నువ్వు మాట్లాడవు. ఇది మొత్తం ప్రభుత్వ స్థలమే, ప్రజల స్థలమే. నీ ఇంటి ఆస్తు పోయేది లేదు, నా ఇంటి ఆస్తు పోయేది లేదు. నీ అంచెలు దోసుకోవాలి, నా అంచెలు దోసుకోవాలి, మన ఇద్దరం బాగుండాలనే కోణంలో ఈ దొంగలు సఖ్యతతో ముందలికి పోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ భూములు కబ్జా గురవుతున్నాయి. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కానీ, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కానీ, అచ్చంపేట నియోజకవర్గంలో కానీ, కల్వకుర్తి నియోజకవర్గంలో
కబ్జాలకు గురవుతున్న ఈ వ్యవస్థను ఖచ్చితంగా ముట్టడించాల్సిందే. అక్కడ ఇంటి నిర్మాణాలు ఎవరు చేసుకున్న అక్రమం పద్ధతిలో చేసుకున్నారు కాబట్టి ఈ అక్రమదారులకు మున్సిపాలిటీకి సంబంధించిన దొంగలు కూడా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఏ రూట్లో మీరు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది, అసలు వాళ్ళు ప్లాట్లు ఎవరి దగ్గర కొనుగోలు చేసిర్రు, వాళ్ళకు తహసీల్దార్ కానీ లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఏ పద్ధతిన ఏ రూల్ ప్రకారం ఏ జీవో ప్రకారం వాళ్ళకు ప్లాట్లు కేటాయించడం జరిగింది, ఇవన్నీ బహిర్గతం అయ్యే వరకు విడిచిపెట్టేది లేదు. ఈ దొంగ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, స్వప్రయోజనాలకు పనిచేసే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాటన్ మిల్లులో గెలిచేది లేదు, మున్సిపాలిటీలో గెలిచేది లేదు. కాటన్ మిల్లులో మర్చిపోయి గెలిచిన మున్సిపాలిటీలో జీవితంలో గెలిచే అవకాశం లేనే లేదనేది సుస్పష్టం. ప్రజల కోసం పనిచేసే నాయకుడు, పర్యావరణాన్ని పరిరక్షించే నాయకులు కావాలి. ఈ ప్రజల భవిష్యత్ కోసం, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్ తరాల కోసం పనిచేసే నాయకులే కానీ ఈ టెంపరవరీ రాజకీయాలు చేసి సుప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు కొల్లగొట్టే దొంగలకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మేల్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులారా.